హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏ టు జెడ్ కహానీలు. ఈరోజు మనం చదువు యొక్క గొప్పతనం తెలియజేసే ఒక మంచి సందర్భం తెలియజేసే కథ గురించి చెప్పుకుందాం. ఒకరోజు ఒక పెద్ద హోటల్‌కి కలెక్టర్ ఆఫీస్ నుంచి సిబ్బంది వచ్చి, కలెక్టర్ గారు టిఫిన్ చేయడానికి మరో గంటలో ఇక్కడికి వస్తారు అని చెప్తారు. ఆ యజమాని, హోటల్ యజమాని గొప్ప ఆనందపడిపోయి పని చేస్తున్న వాళ్ళందరిని పిలిచి విషయం చెప్తాడు. కలెక్టరు టిఫిన్ చేయడానికి వస్తున్నారంట. మీరు ఒక టేబుల్‌ని శుభ్రంగా సర్వ్ నీట్‌గా డెకరేట్ చేయండి అని చెప్తారు. ఇక అక్కడున్న హోటల్ సిబ్బంది అంతా కూడా హడావిడిగా ఒక టేబుల్ని నీట్ చేసి దాన్ని అలంకరిస్తూ ఉంటారు. ఆ హోటల్ చాలా పెద్ద హోటలు. పెద్ద హోటల్ అవ్వడం వల్ల వచ్చే కస్టమర్లు అందరూ కూడా మంచి కోటీశ్వరులు వాళ్ళే వస్తూ ఉంటారు. అయితే అక్కడ హడావిడి చూసి అడుగుతారు, ఏంటి విషయం ఏంటి అని. ఇలా కలెక్టరు పోస్టింగ్ వచ్చిందంట, న్యూ కలెక్టరు ఇక్కడికి టిఫిన్ చేయడానికి వస్తుందామె అని చెప్తారు. ఇక అప్పటికే కొత్తగా వస్తున్న ఆవిడ ఇంకా ఛార్జ్ కూడా తీసుకోలేదు. అలాంటి ఆవిడ ఇక్కడ టిఫిన్ చేయడానికి వస్తుంది కాబట్టి ఇక్కడే చూద్దాం అన్న ఒక కుతూహలంతో అక్కడ టిఫిన్‌కి వచ్చిన కస్టమర్లందరూ అక్కడే ఉండిపోతారు. అలా హోటల్ అంతా కస్టమర్లతో నిండిపోద్ది. ఒకటే హడావిడి. ఈలోపు కలెక్టరు తన తల్లిదండ్రులను తీసుకొని అక్కడికి రావడం జరుగుతుంది. ఇక అలా రాగానే కొత్తగా వచ్చిన కలెక్టర్ కాబట్టి హోటల్ యజమాని బొకే అదేవిధంగా ఆమెకి గిఫ్ట్ ప్యాకెట్ అది తీసుకొచ్చి కారు దిగ్గానే ఇవ్వబోతూ ఉంటారు. ఈలోపు ఆ కలెక్టరే కారులో నుంచి ఒక పెద్ద గిఫ్ట్ తీసి ఆ యజమాని చేతిలో పెట్టి పేరు పెట్టి పిలిచి మరీ ఆశీర్వదించమని కాళ్ళపైన పడుతుంది. కాళ్ళపై పడగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ యజమాని కదా, హోటల్ యజమాని కదా, అందుకే రెస్పెక్ట్ ఇచ్చింది పెద్ద ఆయన కాబట్టి అనుకుంటుంది. ఇక తర్వాత అక్కడున్న సర్వర్‌లోని ఒక 55 సంవత్సరాలు ఉన్న ఒక పెద్ద ఆయన్ని పిలిచి, పేరుతో పిలిచి ఆయనకి కూడా సేమ్ అలాంటి గిఫ్టే ఇచ్చి కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వదించమంటుంది. అక్కడ ఉన్న వాళ్ళకి ఏం అర్థం కాదు. యజమానికి పెట్టిందంటే సరే సరే. కానీ ఏంటి ఇలా సర్వర్‌కి పేరు పెట్టి పిలిచి మరీ గిఫ్ట్ ఇచ్చి కాళ్ళకి దండం పెడుతుందా అని అక్కడున్న వాళ్ళు ఎవరికీ అర్థం కాదు. అసలు విషయం ఏంటంటే ఒక 12 సంవత్సరాల క్రితం ఒక బస్తీవాసి తన కూతుర్ని తీసుకొని ఆ హోటల్‌కి వస్తాడు. అలా వచ్చిన తర్వాత సర్వర్ అడుగుతాడు, ఏం కావాలి మీకు అని. అడిగి ఒక చేతిలో బుక్ పెడతాడు, మెనూ బుక్. అయితే ఆ బస్తీవాసి ఆయనకి ఇలా చెప్తాడు, నాకు ఈ బుక్ చదవడం రాదు బాబు, కానీ ఈ హోటల్లో ఒక మంచి దోస, ఎంత ఖరీదైనా పర్వాలేదు, ఖరీదైన దోస తీసుకురా అని అంటాడు. ఆ సర్వర్ అంటాడు, అప్పుడు ఒక్కటే సరిపోతుందా, ఇద్దరు వచ్చారు కదా, ఇంకోటి కూడా తీసుకోండి అంటాడు. అప్పుడు ఆయన ఆనందంతో ఆ బస్తీవాసి ఇలా చెప్తాడు, నా కూతురు ఫస్ట్ క్లాస్లో 10th క్లాస్ పాస్ అయితే ఈ నగరంలో ఉన్న ఒక పెద్ద హోటల్లో ఖరీదైన దోశ తినిపిస్తానని చెప్పాను బాబు. నా కూతురు అలా అన్నట్లుగానే 10th క్లాస్లో మంచి మార్కులతో పాస్ అయింది. ఇక ఈ ఊర్లో ఇదే పెద్ద హోటల్ కాబట్టి ఇక్కడ టిఫిన్ కూడా బాగుంటుంది కాబట్టి తీసుకొచ్చాను, ఒక దోశ తీసుకురండి అంటాడు. ఇక ఆ సర్వరు ఆ తండ్రి చెప్తున్నప్పుడు ఆనందం, ఆ తండ్రి ఆనందపడుతూ చెప్పే విధానాన్ని చూసి చాలా ఆనందించి, సరే మీరు ఇక్కడే ఉండండి, నేను మళ్ళా వస్తాను అని చెప్పి వెళ్ళి హోటల్ యజమానికి విషయం చెప్తాడు. సార్ అక్కడ కూర్చున్నారు కదా, వాళ్ళు బస్తీ వాళ్ళు, ఆ అమ్మాయి 10th క్లాస్ పాస్ అయితే వాళ్ళ నాన్న ఇలాగా దోశ కొనిపించిస్తానన్నాడంట. అనగానే యజమాని మంచిదే కదా, పెట్టు అంటాడు. అలా కాదు సార్, ఆయన చాలా పేదోళ్ళు, అది డబ్బులు లేవు, ఒక్క దోశకే ఉంది. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, మీరు నాకు జీతం ఇచ్చేటప్పుడు ఈ దోశకు కూడా కట్ చేయండి, నేనే వాళ్ళకి ఈరోజు టిఫిన్ ఇస్తాను సార్, మీరు పర్మిషన్ ఇవ్వండి అంటాడు. ఆ యజమాని చదువు పట్ల ఆయనకు కూడా మంచి ఇంట్రెస్ట్ ఉంటుంది, విలువిస్తాడు కాబట్టి సరే దానికేముంది, ఒక టేబుల్ని డెకరేట్ చేయండి అని చెప్పి కేక్ అది తెప్పిస్తాడు. తెప్పించి వాళ్ళిద్దరిని లోపలికి పిలుస్తాడు. ఆ బస్తీవాసికి ఏం అర్థం కాదు, భయపడతాడు ఫస్ట్. తర్వాత పిలిచి యజమాని దగ్గరుండి ఇద్దరిని చేపట్టుకొని తీసుకువెళ్ళి కేక్ అక్కడ పెట్టి టిఫిన్కి వచ్చిన కస్టమర్లకు కూడా విషయం చెప్తాడు. వీళ్ళు బస్తీవాసులు, ఈ పాప 10th క్లాస్ మంచి మార్కుల్లో పాస్ అయింది, అందరూ ఎప్రిషియేట్ చేయండి అనగానే వాళ్ళందరూ కూడా క్లాప్స్ కొడతారు. ఆ పాప ఆనందంతో కేక్ కట్ చేస్తుంది. తర్వాత వాళ్ళు అనుకున్న దోశ తింటారు. మళ్ళీ ఇంకో గిఫ్ట్ తెప్పిస్తాడు యజమాని. తెచ్చి ఆ పాప చేతికి ఇచ్చి, అమ్మా ఇవి చాక్లెట్లు, స్వీట్స్, నీ ఆనందాన్ని నీ బస్తీలో ఉన్న నీ ఫ్రెండ్స్తో కూడా పంచుకో తల్లి అని చెప్పి అవి చేతికిస్తాడు. దానికి కారణం ఆ సర్వరు, అలా రెస్పెక్ట్ ఇచ్చిన యజమాని కాబట్టి. తర్వాత ఆ పాపకు ఆ సందర్భంలో అర్థమవుతుంది, చదువు ఒక్కటే మనిషికి గౌరవాన్ని పెంచుతుంది. ఒక సర్వరు 10th క్లాస్లో పాస్ అయిందని ఎంత ఆనందించి, ఎంత మర్యాద ఇచ్చి, ఎంత విలువ ఇచ్చాడో, ఒక హోటలు, పెద్ద హోటలు, ఆ హోటల్ యజమాని కూడా అదే మర్యాద, అదే గౌరవం, అదే ఆనందం చూపించాడు, అదే ఎప్రిషియేషన్ చేశాడు. అంటే ఇక్కడ చదువుకి ఇచ్చారు వీళ్ళ ఇంపార్టెంట్, మనిషికి కాదు. కాబట్టి చదువు ఉంటే మనం ఎంతైనా
సమాజంలో మనం అనుకుంది సాధించవచ్చు అని ఆ రోజే ఆ పాప డిసైడ్ అయ్యి ఎన్ని కష్టాలు వచ్చినా సరే చదువుని మాత్రం వదులుకోదు. అలా గొప్పదయ్యి కలెక్టర్ అవుతుంది. అలా వాళ్ళు ప్రతి అణువణువున ఆ సందర్భమే అమ్మాయికి ఎన్ని కష్టాలు వచ్చినా గుర్తు చేసుకొని అంత పై స్థాయి ఎదగడానికి కారణం ఆ సర్వరు, ఆ యజమాని. కాబట్టి వాళ్ళకి అలా ఆ అమ్మాయి కృతజ్ఞతలు తెలుపుకుంది. ఇలాంటి కథలే మన పిల్లలకి చెప్పాలి. మన పిల్లలు కూడా చదువు పట్ల ఆసక్తిని పెంచుకోవాలనేదే నా ఉద్దేశం.